నా పేరు డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాను. ఈనాడు మా రాష్ట్ర పెన్షనర్ల చరిత్రలో మొదటిగా అనంతపురంలో కీర్తిశేషుడు డిఎస్ నకరా గారి విగ్రహం మా అనంతపూర్ ప్రెసిడెంట్ పెద్దన్నగౌడ్ గారు, అలాగనే సెక్రటరీ జయరామప్ప గారు వారి కార్యవర్గ సహకారంతో ఇంత ఉదాహరణగా చేయటం రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఇక్కడ హాజరైన పెన్షన్ అందరికీ కూడా రాష్ట్ర సంఘం తరఫున నమస్కారాలు తెలుపుకుంటూ, నకరా గారి సేవ ఎంత మనం చేసినా మరవలేనిది. ఆయన మన పెన్షన్ల పితామహుడు. మనం పెన్షన్ తీసుకుంటా బతికినంత కాలం కూడా నకరా గారిని స్మరించుకోవాల్సిందే. ఇదే మొదలుగా అనంతపురం తోటి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో 192 తాలూకా యూనిట్లో కూడా మేము నకరా గారి విగ్రహాన్ని ఇదే ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందని ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం. ఈనాడు అనంతపురం జిల్లా పెన్షన్ అసోసియేషన్ కానీ, ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఇక్కడ పెన్షన్ సహకారంతో ఇంత గ్రాండ్గా చేయడం మా చరిత్రలోనే మర్చిపోలేనిది, ఇదే మొదటిది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతో కష్టానికి వచ్చి అనంతపురం జిల్లా కార్యవర్గం మొత్తం ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు రాష్ట్ర సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం. అనంతపురం జిల్లా పెన్షన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను. ఇందాక అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్ష నాయకులు చెప్పినటువంటి అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒకే ఒక విషయం, ఈరోజు నకారా విగ్రహ ఆవిష్కరణకి చేసి విరాళం ఇచ్చిన దాతలకు చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రత్యేకించి విగ్రహదాతలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజు గారికి, మేడం ప్రభావతి గారికి, అలాగే శ్రీదేవి గారికి, ఇక్కడే గోవిందరాజు గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు. విగ్రహదాతలు దాదాపు ఇది విగ్రహము 1,75,000 రూపాయలు అయితే, ముందుకు రండి సార్, 1,75,000 రూపాయలు అయితే స్వతహాగా మేము మా కుటుంబ సభ ఇస్తామని చెప్పినందుకు ప్రత్యేకించి గోవిందరాజు కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే మేము సైతం అంటూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం వరకు దీనికి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి దాత కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుగా సవినీయంగా కోరుకుంటున్నారు. మిత్రులారా, పెద్దనగౌడ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అనంతపురం అధ్యక్షులుగా సర్వీస్ చేస్తున్నాను, సేవలు అందిస్తున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ అయితే పెన్షనర్స్ పితామహులు ధరం స్వరూప్ నకారా గారు. ఈరోజు మనమంతా ఇక్కడంతా ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఇది జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకుడు ధరం స్వరూప్ నకారా గారు. తల్లిదండ్రులను కానీ, గురువుని కానీ, దేవుణ్ణి కానీ, మనకు సహాయం చేసిన వ్యక్తులను మనం మర్చిపోవడం అది చాలా బాధాకరమవుతుంది చాలామంది. కాబట్టి మనం ఎవరిని కూడా వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ చిరకాలంగా ఈరోజు అనంతపూర్ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో అక్షరక్రమంలో అనంతపూర్ అక్షరక్రమంలో మొదటిదారి ఉంటుంది. మరి ఇదే మొట్టమొదటిసారిగా మన జిల్లాలోనే ప్రారంభించాం నకరా గారి విగ్రహావిష్కరణ. ఇది మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో వీలైతే మనం ఆయన విగ్రహాలను పెట్టుకోవాలి. ఈరోజు ఎంతో మంది నాయకులు, రాజకీయ నాయకులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కాదు ముఖ్యం. మనకు అన్నం పెట్టిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. కాబట్టి తప్పకుండా ఇది కొనసాగించాలని, రాష్ట్ర చరిత్రలో అందరూ కూడా చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా ఇక్కడ మీ అందరూ సహకరించారు. నాకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కార్యవర్గ సభ్యులకు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు, తర్వాత ప్రెస్ వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్టేట్ జనరల్ సెక్రటరీ జి ప్రభాస్. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో లిఖించదగినటువంటి అధ్యాయం ఈరోజు చాలా సుదినం. కామ్రేడ్ డిఎస్ నకరా గారు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద పెన్షనర్ల యొక్క సౌలభ్యం కోసం, పెన్షనర్ల యొక్క పెన్షన్ని వారి భిక్ష కాదది, వారి భద్రత అనేటువంటిది దేశం మొత్తం తెలియజేసి సమానత్వాన్ని తీసుకొచ్చి అందరికి కూడా మంచి పెన్షన్స్ ఈ రోజు రావడానికి ప్రధాన కారణమైనటువంటి కీర్తిశేషులు డిఎస్ నకరా గారి విగ్రహావిష్కరణ మరి రాష్ట్ర చరిత్రలోనే అనంతపురం హెడ్ క్వార్టర్లో మరి పెద్దన్నగౌడ్ గారు
లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు చెబుతూ సెలవు.